ఆదేశాల మేరకు జాతీయ రహదారి మాసోత్సవాలలో భాగంగా పొదలకూరు పట్టణంలో సిఎస్ శివరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మోటార్ సైకిల్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. పట్టణంలోని ప్రధాన రహదారి గేటు సెంటర్ నుండి సంగం రోడ్డు కూడలి వరకు బైకులపై జర్నలిస్టులు యువకులు హెల్మెట్లు ధరించి భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. జనవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మోటార్ బైక్స్ అట్లాగే కార్లు ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెల్మెట్ ధరించడం, అట్లాగే సీట్ బెల్ట్ ధరించడం, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండేటట్లు చూడటం, ఎంయాక్ట్ రూల్స్ పాటించే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లో స్థిరపడినటువంటి రాధాకృష్ణ గారి డొనేషన్ మేరకు కొన్ని హెల్మెట్స్ లోకల్ పాత్రికేయులకు అలాగే ఆడవారు ఎవరైతే స్కూటీ నడుపుతున్నారో కొంతమందికి వారు డొనేట్ చేయడం జరిగింది. మా చేతుల మీద వారికి అందించాం. ప్రతి ఒక్కరికి కూడా మేము కోరేది ఏంటంటే టూ వీలర్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ లేకుండా ఎప్పుడు కూడా ప్రయాణం చేయదు. హెల్మెట్ ధరించినట్లయితే మన పొరపాటు లేకపోయినా ఎదుటివాడి పొరపాటు వల్ల మనం కింద పడిపోయినా సరే మన తలకి గాయం కాదు, తద్వారా మన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. సో అందరూ కూడా హెల్మెట్ ధరించండి. కార్లు ఉన్నవాళ్ళు కారు నడిపేటప్పుడు, అలాగే పక్కన కూర్చున్న వ్యక్తి కూడా సీట్ బెల్ట్ ధరించండి. ఇవి మన రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి తప్పనిసరిగా హెల్మెట్లు ధరించండి, సీట్ బెల్ట్ ధరించండి. అతివేగం వద్దు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ అలాగే 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మైనర్లకి మీ యొక్క వాహనాలని తల్లిదండ్రులు ఇవ్వద్దని చెప్పేసి మా యొక్క ప్రతి ఒక్క వాహనానికి కూడా లైసెన్స్ ఖచ్చితంగా అమల్లో ఉండేటట్టు, వ్యాలిడ్గా ఉండేటట్టు చూడాలి. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అన్ని ప్రోగ్రాముల సారాంశం ఒకటే: సురక్షితంగా ప్రయాణం చేయటం. మనం కావచ్చు, మన వల్ల ఇతరులకు కావచ్చు, ఎటువంటి ప్రమాదం జరగకుండా చట్టానికి లోబడి, ఎంయాక్ట్ రూల్స్కు లోబడి అందరూ కూడా ప్రయాణం చేస్తారని, తద్వారా ఎదుటి వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. ప్రమాదవశాత్తు ఎవరికైనా ప్రమాదంలో దెబ్బలు తగిలితే మనకెందుకునే అనుకోకుండా వెంటనే దయచేసి 108 చెప్పడం, మన చేతిలో ఏదైనా ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేయటం, అంటే రక్తం కారుతూ ఉంటే కచ్చిప్తో కానీ గుడ్డతో కానీ కట్టుకట్టడం, అట్లా ఫస్ట్ ఎయిడ్ ఇప్పించటం మన అందరి యొక్క బాధ్యత. ప్రాణాలు కాపాడాలంటే మనము చొరవ తీసుకోవాలి. వారిని సాక్షులుగా కానీ కోర్టుల చుట్టూ తిప్పడం కానీ జరగదు. మన బాధ్యత మనం నిర్వహిద్దాం, ప్రమాదాలు నివారిద్దాం. పట్టణంలో బస్టాండ్ సెంటర్లో అనేక షాప్స్ ఉన్నాయి. పూలంగళ్ళు, కిరాణా స్టోర్స్, అట్లాగే తోపుడు బళ్ళు, చిల్లర కొట్లు. వీళ్ళందరికీ కూడా పోలీస్ వారి తరపు నుంచి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ పరిధిని దాటి బయటికి వచ్చి సామాన్లు పెట్టిన, అలాగే ఎండ పడుతుందని పట్టాలు ముందుకు కడుతూ వచ్చిన అసౌకర్యంగా ఉంటుంది పబ్లిక్కి. తద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. వీటిని నివారించడానికి సహకరించమని పదే పదే కోరుతున్నాం, అయినా వినడం లేదు. ఈరోజు దానిలో భాగంగా ఏదైతే ముందుకు వచ్చినాయో వాటన్నిటిని కూడా తొలగించాం. వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాం. పదే పదే ఎవరైతే
ఈ యొక్క ఉల్లంఘనకి పాల్పడతారో వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎటువంటి నేరాలు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మన హద్దుల్లో మనం ఉండి అసౌకర్యం కలిగించకుండా ప్రజలకి సౌకర్యవంతంగా ఉండాలని వ్యాపారస్తుల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. రోడ్ అబ్స్ట్రక్షన్స్ లేకుండా చూడొచ్చు. అందరికి కూడా మా యొక్క విన్నపం, మీరు సంపాదించింది జాగ్రత్త పెట్టుకొని చూసుకోవాలన్నా, అలాగే ఇతరుల నుంచి మనకి ఆటంకం కలగకుండా ఉండాలన్నా కూడా వ్యక్తిగత భద్రతతో పాటు మన ఆస్తులకు కూడా రక్షణ కల్పించేది సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మినిమం 4 మెగాపిక్సెల్ ఉన్నటువంటిది ఎన్విఆర్ పెట్టుకున్నట్టయితే దానికి కన్నా మన మొబైల్ డేటాను వైఫై కనెక్షన్ ద్వారాను మనం ఇంటి దగ్గరే కాకుండా లేదా షాప్ దగ్గర లేదా ఆఫీస్ దగ్గరే పెట్టుకుంటే వాటిని మనం ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నా సరే మనం ఏం జరుగుతుందో అనేది అబ్జర్వ్ చేసుకోవచ్చు. దాదాపు 20 రోజుల పాటు స్టోరేజ్ కూడా పెంచుకోవచ్చు. నేరాలు జరగకుండా ఉపయోగపడతాయి. నేరాలు పొరపాటున ఎక్కడైనా సరే జరిగితే అది నిరూపించడానికి కూడా ఉపయోగపడుతుంది. కోర్టులో సాక్ష్యం కింద కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ ఓపిక ఉన్నవాళ్ళు, పెట్టుకోగలిగిన వాళ్ళు, ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు దయచేసి మీ ఇంటికి ప్రాంగణంలో, అలాగే మీ ఇంటి ముందు రోడ్లు కవర్ అయ్యేటట్టు, అలాగే మీ ఆఫీసుల చుట్టూ కానీ మీ షాపుల చుట్టూ కానీ పెట్టుకున్నట్లయితే, ఒకసారి పెట్టుకున్నట్టయితే కంటిన్యూగా అదే రికార్డ్ అవుతూ ఉంటుంది. దయచేసి అందరికీ మా యొక్క విన్నపం, సీసీ కెమెరాలు బిగించండి, నేరాలు అరికడదాం. పోలీస్ వారితో పాటు మీ బాధ్యత కూడా నెరవేర్చండి.